హలో అందరికీ. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి అని మనం అనుకుంటాము. కానీ పనంతా ఉండేది ఆదివారమేనండి. ఎందుకంటే పిల్లలు, పెద్దలు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా! ఇక ఇంట్లో ఉండే వాళ్ళకే ఇంత పనైతే పాపం ఇక రోజంతా బయటికి వెళ్లి పని చేసే వాళ్ళకి ఇక ఆదివారం అయితే ఎలా ఉంటుందో చెప్పండి. ఇక మా వారేమో మటన్ తిని చాలా రోజులవుతుందనేసి మటన్ తీసుకొచ్చారు. ఇక అదైతే మా అబ్బాయి అసలు తినడనమాట. ఇక మా అబ్బాయి ఊరు నుంచి వచ్చారు కాబట్టి ఇక వాడి కోసమైతే కొంచెం బాయిలర్ కూర అయితే తీసుకొచ్చాడు. ఇక దాంట్లోనే కొంచెం దోసలోకి కూర చేసి కొంచెం అయితే వేపుడు చేశాను. అలాగే రసం కూడా పెట్టానన్నమాట. ఆదివారం అయితే చాలండి ఇవన్నీ చేసేటప్పటికి ఒళ్ళంతా అలసిపోతుంది. తర్వాత మళ్ళీ చర్చికైతే రెడీ అవ్వాలి. ఇక దోసలోకి కూర కూడా రెడీ అయిపోయింది. మరొక పక్కేమో మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. ఇక అన్నీ ఇలాగ చేయాలంటే స్టవ్ ఖాళీగా ఉండాలి కదండి. మరొక పక్కేమో దోస పోసుకుంటూ ఒక పక్క మరి కర్రీ చేస్తూ మరొక పక్కేమో దోసలో కూర కూడా రెడీ అయిపోయింది. ఇక మిగిలింది మా అబ్బాయికి ఫ్రై చేయాలి కదా! ఇక చికెన్‌తో అయితే మా అబ్బాయికి ఫ్రై కూడా చేసేస్తున్నా. ఇక ఇలా అన్ని పనులన్నీ ఒకేసారి ముగించుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. మళ్ళీ చర్చికి కూడా రెడీ అవ్వాలి కదా! ఇలాగా కర్రీలన్నీ అయితే రెడీ చేశాను. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి.